ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నారని తెలిపారు. సింధూర్ సక్సెస్ తో మోడీ, ఇండియన్ ఆర్మీ, యావత్ దేశ ప్రజలు అభినందనలు పొందారని ప్రశంసించారు. ఇక పహల్గామ్ లో మతోన్మద ఉగ్రవాదంతో తీవ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతీకగా ఉగ్రముఖలు అంతమే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ చారిత్రాత్మకమని అభివర్ణించారు. ఇక టెర్రరిస్టు స్థావరాలను ఖచ్చితంగా గురిచూసి ధ్వంసం చేసిన ఘనత భారత త్రివిధ దళాలకు దక్కిందన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఎదుర్కొన్నటకు భారత్ సిద్ధంగా ఉందని, దానికి ప్రతి దాడి ఆపరేషన్ సింధూర్ అని తెలిపారు. త్రిపులార్ భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అర్ధరాత్రి ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్లో మరి భారతదేశం మొత్తం ఒకటైంది. కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా హైదరాబాద్లో ఆయన సంపూర్ణ మద్దతును తెలియజేయటం భారతదేశ సంఘటితాన్ని తెలియజేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమస్యకి, టెర్రరిజానికి పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా. మార్కెట్లో హఫీజ్ సయీద్ కూడా మృతి చెందినట్టుగా వార్తలు ఉన్నాయి. అది నిజమైనా ఇంకా కాకపోయినా ఈ ఉగ్రవాదానికి శాశ్వతంగా రాబోయే కొద్ది రోజుల్లో భారతదేశం ఉగ్రవాదానికి, పాకిస్తాన్ చేసే ఉగ్రవాదానికి స్వస్తి పలుకుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై నరేంద్ర మోడీ, జై భారత్, భారత్ మాతాకి.